ఫారెస్ట్మెన్ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ కొమెరా అంకారావు గారు ఈ సీజన్లో 5 కోట్ల మొక్కలు నాటాలి అనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో అందులో భాగంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ అండ్ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మా వంతు బాధ్యతగా కొన్ని విత్తన బంతులు తీసుకువెళ్ళి నల్లబల్ల ఫారెస్ట్లో విసరాలి అనే లక్ష్యంతో ఈరోజు బయలుదేరాము. ఉదయం 2/8/2025 ఈరోజు ఉదయం విజయవాడలో 4 గంటలకి బయలుదేరి నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్తున్నాము. బై ఫర్దర్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటాయి. విజయవాడ వీళ్ళు కూడా వన్ ఎర్త్ వన్ లైఫ్ అని మేడం గారు లీలా కుమారి గారు వీరు వాళ్ళే రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వీళ్ళు ఒక దుమ్ము దులుపుతారు. పర్యావరణాన్ని వీడియోలో ఒక దుమ్ము దులుపుతారు. ఇక మేడం గారు వెనక పాటలు పెట్టేసి మన ఫోటోలు పెట్టేసి కూర్చోండి. మేడం గారు తర్వాత చేద్దాం. అందరూ ఎవరి నుంచి వద్దు. నమస్తే అండి. విజయవాడ మీరే ఊరు? హైదరాబాద్. నమస్తే హైదరాబాద్, తెలంగాణ. అప్పుడప్పుడు వచ్చి ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలి, నేచర్ యొక్క టేస్ట్ అనేది చూపిద్దామని వచ్చాను, తెలుసుకుందామని. ఇంకొంచెం గట్టి కొడితే చెప్పారా? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉంటుంది, మూసాపేట్, హైదరాబాద్. అండ్ నేను అప్లికేషన్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను పాస్ట్ 4 years నుంచి యూత్ ఫర్ సేవలో వాలంటీర్గా చేస్తున్నాను. సో నా లక్ష్యం ఏంటంటే ఎటు చూసినా ప్లాస్టిక్కే ఉంది మన ఎన్విరాన్మెంట్లో. సో ఆ ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ చూడాలి అని నేను ఇప్పుడు ఉండేది హైదరాబాద్లో. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వర్క్ చేస్తున్నాను. నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు నెగిటివ్స్ చూసుకుంటే వరల్డ్ వైడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ముఖ్యంగా ఇండియాలో, ముఖ్యంగా మన స్టేట్స్లలో. ఈవెన్ ఇంకా పొల్యూషన్ ఎక్కువైతుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. అంత ప్లాస్టిక్ మీద అసలు ఎవ్వరికి అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. ఈ 3 points ఫస్ట్ నేను నెగిటివ్ సైడ్ నుంచి కవర్ చేసుకుంటే అండ్ దెన్ పాజిటివ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అండ్ దెన్ ఎవ్రీ వన్ గోస్ విత్ ది ప్లాంటింగ్ అని నా లక్ష్యం.